ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకున్నాం. మరియు ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 3వ రోజులో మనం ఉన్నాం. అయితే మొట్టమొదటి రోజు నుండి కూడా మరి యొక్క కార్యక్రమాలు కొనసాగించబడుతున్నాయి. అయితే ఈ యొక్క రోజుల్లో మనము వింటున్న ప్రతి వాక్యం కూడా చాలా విలువైనది. వాక్యం అనేది మనల్ని బ్రతికించేది, వాక్యము మనల్ని మరి నడిపించేది. అలాంటి వాక్యము ద్వారా మనం ఎంతో ఇంకా బలపడే వారిగా దినదినము కూడా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక మాట నేను చదివించి ముందుకు వెళ్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చదువుతాను. చాలమ్మా. ఏంటి? చితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకును. చాలమ్మా. ఆ వాక్యం ఈ రాత్రి చితి సారకపు మ్రానుతో నీ కొరకు అనగా అక్కడ నీ కొరకు అన్నదంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా కొరకు నేను వాడని తయారు చేసుకోవాలి. ఈ యొక్క వాడను ఎందుకు తయారు చేసుకోమని ఈ మాట ఎవరితో చెప్పారు, సందర్భం ఏంటి అనగానే ఆ యొక్క నోవాహుతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు. ఏం మ్రాన్ అంటండి? మ్రాను పేరు కూడా చెప్పేశారు అక్కడ. చితి సారకపు మ్రానుతో ఏది పడితే అది పెట్టి నువ్వు కట్టొద్దు. ఒక మ్రాను పేరు నేను చెప్తున్నాను, ఆ మ్రానుతో మాత్రమే నువ్వు కట్టాలి. ఏమండి, లోకంలో చాలా మ్రానులు ఉన్నాయి. కొబ్బరి చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది. అనేక చెట్లు ఈ లోకంలో ఉన్నాయి. అనేక చెట్లు ఈ లోకంలో ఉండగా అసలు ఈ చిత్తి సారకపు మ్రానుతోనే నీ కొరకు అనగా నోవాహు గారి కొరకు వాడను తయారు చేసుకోమంటున్నారు. ఎందుకు అంటే ఇంకొక మాటలో చూసినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదివినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలో అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎవరిని చూచారంటే ఇక్కడ భూమి మీద ఉన్న నరులను చూచి, భూమి మీద ఉన్న ప్రజలను చూచి, భూమి మీద ఉన్న నరులను చూచి దేవుడు ఒక మాట చెప్తున్నారు. భూమి మీద నరులందరూ కూడా వారి హృదయము చాలా చెడిపోయింది. అందుకు నోవాహు, నీవు నేను చూపించే ఒక మ్రానుతో ఏదైనా ఒక మ్రాను తెచ్చి కట్టడానికి వీల్లేదు. ఏ మ్రానుతో కట్టుకుంటావంటే చితి సారకపు మ్రాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే ఇదే మానవులని, అసలు ఇక్కడ మానవుల గురించి మెన్షన్ చేస్తున్నారు, కానీ ఈ మానవులను అసలు తయారు చేసింది ఎవరు అని చూసినట్లయితే యెహోవా దేవుడే ఈ మానవులను తయారు చేశారు. ఆది కాండానికి రండి, ఒక్క మాటని చూద్దాం. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతారా? అంతకుముందు 26 కూడా ఒక మాట చదువుదాం. దేవుడు మన స్వరూపమందు. అక్కడ 26 వచ్చేసరికి చాలా మంది 26వ అధ్యాయంలో ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో అప్పటి వరకు సర్వమును సృష్టించారనగా మొక్కలు, జంతువులు, పక్షులు, ఇక జీవరాశులన్నింటినీ సృష్టించి అక్కడికి 26వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా? దేవుడు మన స్వరూపం అనగా దేవుని
రూపములో చేసుకోవాలి మానవుడని ఒక ఆలోచనతో చెప్తే 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నా తెలుసా? దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని రూపములో దేవుని పోలిక చొప్పున అసలు నరులనే మనిషిని సృష్టించుకొని అక్కడ సృష్టించినప్పుడు ఆ యొక్క నరుడు నాకు కావాలి, నరుడు నాకు అవసరము, నరులు కూడా ఈ భూమి మీద జీవించాలి, నరులు సంచారం ఉండాలి, నరుడు నాకు జతగా ఉండాలి, ఇలాంటి ఒక ఆలోచనతో చేసిన దేవుడు ఇలా ఒక ఆలోచన చేసుకొని నరుని ఆయన స్వహస్తాలతో చేసుకుంటే ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అదే నరులు అంటండి, ఆ చేసుకున్న నరులే, ఆ యొక్క దేవుడు సృష్టించిన నరులే, దేవుడు ఏర్పాటు చేసుకున్న నరులే, దేవుడు ఆయన కోరుకొని ఆయన ప్రేమించిన నరులే, ఆయన కావాలనుకున్న నరులే ఏమైపోయారని తెలుసా? చెడుతనముతో హృదయము బొత్తిగా పాడు చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా ఆశ్చర్యం అండి ఇక్కడ మాట వింటే. దేవుడు తన స్వరూపముతోటి తన పోలిక చొప్పున తనకు కావాలని చేసుకున్న, ప్రేమతో చేసుకున్న ఈ యొక్క నరులు ఆయనతో జతగా ఉండాలి, ఆయన కావాలనుకుని చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి అదే నరులు ఏం చేశారు తెలుసా? వారి హృదయాన్ని పాడు చేసుకున్నారండి. అందుకే ఇక్కడ దేవుడు మరలా నోవాహుతో మాట్లాడుతున్నారు. నోవాహుతో అంటున్నారు, నోవాహు ఇదిగో చిట్టి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను తయారు చేసుకో. ఎందుకంటే నరులను అందరినీ చూసినప్పుడు వారందరూ బొత్తిగా చెడిపోయారు కాబట్టి నేను వారందరినీ తుడిచి వేస్తాను కదా. మొన్న విన్నా, తుడిచి వేస్తాను, నేను అసలు ఒక్క జీవరాశిని కూడా భూమి మీద ఉండకుండా చేస్తాను. అందుకు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఒక చిట్టి సారకపు అనే ఒక మ్రాన్ ఉంది. ఆ మ్రాను పేరు మాత్రమే చెప్పారు, కానీ ఆ మ్రాను ఎక్కడ ఉంటది, ఆ మ్రాను ఎలా తెచ్చుకోవాలి, ఆ మ్రాను ఏంటి అన్న సంగతి ఏమీ చెప్పకుండా నోవాహును మాత్రమే పిలిచి అంటున్నారు, నోవాహు నేను ఒక మ్రాను పేరు చెప్తున్నాను, ఆ మ్రానుతో మాత్రమే నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని